తర్వాత ఇంకొకటి ఒక విధంగా హాస్యాస్పదం అనిపిస్తుంది. ఇదే సేమ్ మీడియా కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో రైలు డెవలప్మెంట్ కోసం అంటే రైల్వే దీంట్లో ఇచ్చింది 100 రూపాయలే 1000 రూపాయలే, అసలు ఏమీ ఇవ్వలేదు అమరావతి దీంట్లో అని చెప్పేసి కామెంట్లు పెట్టి ఆఖరిలో ఏదో చిన్న అక్షరాలతో ఇంత ఇచ్చారని చెప్పడం అనేది అది సబబు అవునా కాదా? అంటే మనం మీడియా పరంగా చెప్తుంటే అంటే యథార్థాన్ని పక్కంగా ప్రజల దగ్గర తీసుకుని వెళ్తే ఈ ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? ఇట్లాంటి వాటిని అట్లీస్ట్ మనలాంటి వాళ్ళ టాక్స్లో కొంచెం బహిర్గతం చేసి వాళ్ళు వేసింది తప్పు దీన్ని అని చెప్పేదాని మీద మీ యొక్క వ్యాఖ్యలు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ వచ్చే రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి హైదరాబాద్లో ఈ రైల్వే ట్రాఫిక్ని యూజ్ చేయడానికి మరి మనకేమో కొన్ని రైల్వే లైన్స్ ఓపెన్ చేస్తున్నారు, తర్వాత మిగిలిన కూడాను త్వరితగతిన కంప్లీట్ అవ్వడం కోసం అని చెప్పి ఆయన ఇది చేస్తున్నారు. సో ఇంత అభివృద్ధి చేస్తుంటే ఏమీ లేదు అని పేలవంగా చెప్పి ప్రజలని ఒక విధంగా తప్పుదో పట్టింది ఎంతవరకు సబబు? అంటే మొదటి నుంచి నేను అనుకుంటాను, ఆంధ్ర రాష్ట్రం అంటే తెలంగాణ కూడా దాంట్లో కలుస్తుంది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలకు పట్టిన పెద్ద దరిద్రం మీడియా. అటు కానీ ఇటు కానీ రెండు మీడియాలు పూర్తిగా అలైన్ అయి ఉన్నాయి, రెండు పార్టీలకు అలైన్ ఉన్నాయి. వాళ్ళ ఎజెండాను మోస్తూ దానికి అనుగుణంగా పేపర్లలో రాయటం, టీవీలలో డిబేట్లు పెట్టడం, ప్రజల అభిప్రాయాన్ని మలల్చడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంట్లో భాగమే ఈ పర్టికులర్ కామెంట్. ఇది ఈనాడులో వచ్చింది, నేను కూడా ఫేస్బుక్ వాటిలో రియాక్ట్ అయినాను. ఫస్ట్ థింగ్ 8,000 కోట్లు 9,000 కోట్ల వర్త్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆంధ్రాకు శాంక్షన్ చేశారు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే చేశారు. అది ఎక్కడో రాసి పైన అమరావతికి 1000 రూపాయలు పెడితే ఏమైనా అర్థం ఉందా? రైట్, అమరావతికి దాంట్లో 2,000 కోట్ల రూపాయలు పెట్టారనుకో, ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ కావాలంటే అమరావతి ప్రాజెక్టులో 50-50 సిస్టమ్ కదా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైల్వేల్లో 2 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. ట్రంక్ రోడ్స్ ఉన్నాయి. ట్రంక్ రోడ్స్ అంటే మెడ్రాస్ టు హైదరాబాద్, మెడ్రాస్ టు చెన్నై టు హైదరాబాద్, చెన్నై టు ఢిల్లీ, కల్కటా. ఈ ట్రంక్ రోడ్స్లో ఏ వర్క్ జరిగినా 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. ట్రంక్ రోడ్స్ కాకుండా కనెక్టింగ్ రూట్స్లో ఏ రైల్వే పని జరగాలన్నా 50% కేంద్రం, 50% రాష్ట్రం, ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్ రాష్ట్రం చేయాలి. ఈ కాన్సెప్ట్ మీద జరుగుతూ ఉంటుంది. సరే, రేపు అమరావతికి 2,000 కోట్లు వాళ్ళు పెడితే రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోట్లు పెట్టాలి కదా. 2,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టకపోతే ఆ 2,000 కోట్లు మురిగిపోతాయి అలొకేషన్ చేస్తే. అటువంటి ప్రాజెక్టులన్నీ చూసుకొని టోకన్ అలొకేషన్ చేస్తారు. ఆ టోకెన్ అలొకేషన్ ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందో పెంచేయచ్చు, ఇంకో చోట నుంచి తెచ్చి ఇచ్చేస్తారు. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. అందుకోసమే మొన్న బడ్జెట్ ఒకటో చూస్తే స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ రావాల్సిన రూట్స్ అన్నింటిలో టోకెన్ అలొకేషన్స్ చేశారు. ఈ చేసే 9,000 కోట్లు 8,000 కోట్ల రూపాయలు బిగ్ అలొకేషన్ అంతా గుంటూరు టు బెంగళూరు రూటు ఆ డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. కాచిపేట టు గూడూరు రూటు అక్కడ కూడా 3వ లైన్ వేస్తున్నారు. అట్లాగే నడిపూడి బీబీ నగర్ రూటు వీటన్నిటి మీద పెట్టారు. వీటిలో ఇక స్టేట్ గవర్నమెంట్ యొక్క కాంట్రిబ్యూషన్ అవసరం లేదు. అట్లాగే సబ్స్టాన్షియల్ అలొకేషన్ తెలంగాణ కూడా చేశారు. ఇది మర్చిపోయి కావాలని వక్రీకరించి రాయటం అనేది ఆంధ్ర మీడియాకు పరిపాటు అయిపోయింది. 2 రకాల నేను వాళ్ళకి ఇద్దరికి పేర్లు పెట్టేశాం కదా, ఎల్లో మీడియా, బ్లూ మీడియా, ఇద్దరు కూడా వాళ్ళ అజెండాలను నెత్తి మీద పెట్టుకొని మోస్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ దాని మీద రేపు డిబేట్ పెడతారు. ఇట్లా ప్రజల అభిప్రాయాన్ని మార్చడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది మన రాష్ట్రానికి బట్టి దరిద్రం ఎప్పుడైపోతుందో తెలియదు. గత వారం రోజులుగా జరుగుతున్న ఇది ఏమిటంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు, రాబోయే ఎలక్షన్స్, దీంట్లో తెలుగుదేశం జనసేన కాంబినేషన్ మీద వెళ్తోంది. సరే, ఇప్పుడు
షర్మిల గారిని కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చి ఒక ఫోక్ ఫ్రెండ్ ఇంట్లో పెట్టి ఆవిడని కూడాను పంపించడం. సరే ఇంకెట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దీని మీద తీసుకోవడం, ఇట్లా చూస్తుంటే ఆంధ్ర రాజకీయాలు చూస్తుంటే బీజేపీ ఇంతవరకు ఏ స్టాండ్ తీసుకోలేదు. కానీ ఇటీవల పరిణామాలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షాను కలవడము, తర్వాత ఏమో వాళ్ళు కూడాను ఈ తెలుగుదేశం జనసేన కంబైన్తో పాటు ఎన్నికల్లో పోటీ చేస్తారనేటువంటి కొంత ఊహాగానాలు అవన్నీ మొదలుపెట్టాయి. దీని మీద మీ స్పందన ఏంటి? ఒకటి, స్పందన బీజేపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని స్పందిస్తాను. బికాస్ బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను. బీజేపీకి అలయన్స్ అవసరమా? ఫస్ట్ థింగ్, అవసరమైతే ఎట్లా ఉండాలి? దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 30-40 సంవత్సరాలుగా కారణాలు ఏమైనా కానీ తెలుగుదేశం బలపడటం బీజేపీ భుజస్కంధాల మీద జరిగింది అనేటటువంటిది వాస్తవం. ఎప్పుడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా బీజేపీ బలహీనపడుతూ పోయింది. ఒక టైంలో బాగా ఎదుక వస్తున్నటువంటి పార్టీ ఆ పైన క్రమంగా వెనక్కిపోవటానికి కారణం తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకోవడం. 2014లో కూడా పొత్తులు పెట్టుకోవడం చాలామంది బీజేపీ నేతలకు ఇష్టం లేదు. అది లాస్ట్ మినిట్ దాకా నాంచి డెసిషన్ తీసుకున్నారు. డెసిషన్ తీసుకున్న తర్వాత ఏమైంది? ఆయన బయటకు వచ్చేసాడు అప్రాప్రియేట్ టైం చూసి. పార్టీ వీకన్ అయిపోయింది. ఆయన కోర్స్ లాస్ట్ ది ఎలక్షన్. సో ఇప్పుడు బీజేపీ పొత్తంటూ పెట్టుకుంటే బీజేపీ ఎదుగుదలకు అది సహాయపడితేనే పొత్తు పెట్టుకోవాలి. కానీ టీడీపీని బలవంతం చేయటం కోసంగా బలం చేకూర్చడం కోసంగా బీజేపీ పొత్తు పెట్టుకోవడం బీజేపీ ఇంట్రెస్ట్లోది కాదు. అది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వీ షుడ్ అండర్స్టాండ్. రెండోది, బీజేపీకి ఏది ముఖ్యం? లోక్సభ ముఖ్యం. తప్పకుండా లోక్సభలో ఎక్కువ రావాలని కోరుకుంటారు. ఆ వచ్చే నెంబర్కు ఆంధ్ర నుంచి కూడా యాడ్ అయ్యేటట్టయితే తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఎన్ని యాడ్ కావాలి? బీజేపీకి 2-3 సీట్లు వచ్చేటట్టయితే అవసరం లేదు. వాళ్ళు 350, 340 మినిమం అనుకుంటున్నప్పుడు 3-4 మేక్స్ నో డిఫరెన్స్. అదే ఒక 8 దాకానో 10 దాకానో ఇచ్చేటట్టయితే తప్పకుండా ఇది కన్సిడర్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు. నా అభిప్రాయం. బికాస్ అక్కడ ఎట్లా డిస్కషన్ అవుతున్నదో తెలియదు. లేకపోతే బీజేపీ పొత్తు పెట్టుకున్నందువల్ల బీజేపీ ఎదగదు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటికైనా బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఎదగాలి అంటే ఒంటరిగానే పోవాలి, గట్టిగా ప్రయత్నం చేయాలి, మంచి నాయకత్వం కావాలి. ఈ 5 ఏళ్లలో ఆ రకమైన నాయకత్వం ఇవ్వలేకపోవటమే బీజేపీకి పెద్ద లోపం ఆంధ్రాలో. ఇప్పుడు అన్నామలై లాంటి నాయకుడిని ఒకటి తీసుకొచ్చి, మన లాస్ట్ టైం కూడా చెప్పాను, 3 కన్సిడరేషన్స్: కాస్త యంగ్గా ఉండాలి, కమిటెడ్గా ఉండాలి, విషన్ ఉండాలి. ఈ 3 ఉన్నవాడిని తీసుకొచ్చి పెడితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఎదుగుదలకి ఏమి ఇబ్బంది లేదు. 2029కి టార్గెట్ చేయొచ్చు. సో ఐ థింక్ ఈ అంశాలను దృష్టిలో పెట్టుకోనే బీజేపీ ఏ డెసిషన్ తీసుకున్నా అని నేను అనుకుంటున్నాను. ఎట్లా వస్తుందో ఇది. సో మంచి విషయాలు ఈ వారంలో మాకు చెప్పారండి. నమస్కారం. థ్యాంక్ యూ.